ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. సుమారు 1000 డ్రోన్లతో అటాకింగ్ దిగింది. మంగళవారం ఈ దాడులు జరిగాయి. ఇటీవల కాలంలో రష్యా చేసిన అతిపెద్ద దాడి ఇదే. గడిచిన 24 గంటల్లో సుమారు 1000 డ్రోన్లతో రష్యా అటాక్ చేసినట్లు ఉక్రెయిన్ మిలిటరీ పేర్కొంది. పగటిపూటే దాదాపు 550 డ్రోన్లు ఫైర్ చేసినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. ఈ దాడుల వల్ల సుమారు 40 మంది గాయపడ్డారు. ఇంట్లో 5గురు చిన్నారులు ఉన్నట్లు అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. సిటీ సెంటర్‌లో రెసిడెన్షియల్ బిల్డింగ్‌లను రష్యా టార్గెట్ చేసినట్లు ఉక్రెయిన్ తెలిపింది. పశ్చిమ నగరం లివివ్‌పై భీకరంగా డ్రోన్ల దాడి జరిగిందంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. అలాగే లివివ్ సమీపంలో ఇనోవా ఫ్రాంకివ్‌లో ప్రాంతంలో ఉన్న ఒక మిలిటరీ ఆసుపత్రిపై కూడా ఒక దాడి జరిగింది. రష్యా జరిపిన దాడి చూస్తే ఆ దేశానికి యుద్ధం ముగించాలన్న ఆలోచన లేనట్లు కనిపిస్తుందని జెలెన్స్కీ అన్నారు. తాజాగా దాడుల గురించి ఇప్పటివరకు రష్యా అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. లివివ్ నగరంపై డ్రోన్లు సంచరిస్తున్నట్లు వీడియోలు మాత్రం ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం, వార్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.